జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ శంకర్ వివరాలను వెల్లడించారు. జంబాంగ్కి చెందిన లియాఖత్ హుసేన్, చాదర్ఘాట్కి చెందిన గౌస్ పాషా పాత నేరస్తులైన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఈ క్రమంలో ఇద్దరు విలాసవంతమైన జీవితం గడిపేందుకు వాహనాలను దొంగలించేందుకు పథకం వేశారు. ఈ నెల 14న అర్ధరాత్రి ఇద్దరూ కలిసి అఫ్జల్గంజ్లోని ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద ప్లాటినా వాహనాన్ని దొంగలించి పారిపోయారు. అనంతరం కోటిలోని మహిళా కళాశాల వద్ద ఉన్న బస్టాండ్కు చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భార్గవ్ అనే వ్యక్తి ఖమ్మంలో తన ఓటు హక్కును వినియోగించుకుని బంజారాహిల్స్లోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు కోటిలో దిగి ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. బస్టాప్ వద్ద ఒంటరిగా వేచి ఉన్న అతనిని గమనించిన ఆ ఇద్దరు నిందితులు అతని చేతిలో ఉన్న ఐఫోన్ లాక్కొని పారిపోయారు. అనంతరం ఆ ఫోన్ను 10,000కు ఓ వ్యక్తికి విక్రయించి డబ్బును సమానంగా పంచుకున్నారు. దీంతో బాధితుడు సుల్తాన్ బజార్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 4,000 రూపాయల నగదుతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. గతంలో చాదర్ఘాట్, అఫ్జల్గంజ్, సుల్తాన్ బజార్, మీర్ చౌక్, బేగం బజార్ పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తర్వాత అతను ఓలా గురించి వెయిట్ చేస్తుంటాడు. ఓలా బుక్ చేసి, ఎందుకంటే బంజారాహిల్స్ వెళ్ళడానికి, వాళ్ళ ఫ్రెండ్ బంజారాహిల్స్ వెళ్ళడానికి ఓలా అని బుక్ చేసుకొని ఫోన్ దగ్గర పెట్టుకుంటాడు. అదే సమయంలో వీళ్ళిద్దరు లియాఖత్ అలీ ఖాన్ అండ్ గౌస్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే 12:30కి ఒక బండిని దొంగతనం చేస్తారు. అఫ్జల్గంజ్ ఏరియాలో అఫ్జల్గంజ్ సిబిఎస్ లో బస్సును దొంగతనం చేసేసి అదే వెహికల్ మీద వచ్చేసి ఇతను ఒంటరిగా ఓలాతో మాట్లాడి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇమీడియట్లీ ఆ ఫోన్ ను స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అతను వచ్చి మన అది యాపిల్ 15G కొత్త మోడల్ ఫోను వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇమీడియట్లీ మన టీమ్స్ కూడా వాళ్ళ ఫుటేజ్ చూసినాయి. ఫుటేజ్ చూసినాక కూడా చాలా క్లిష్టంగానే ఉండే దొరకడము. అయితే మళ్ళీ ఓల్డ్ అఫెండర్ల లిస్టు, జైల్ రిలీజ్డ్ అఫెండర్ల లిస్టులంతా కూడా బాగా విశదీకరించిన తర్వాత